7వ వచనాన్ని మరలా చదువుకున్నాం. ఎవరైనా కిందకి వెళ్ళి ఆ బ్యాండ్ కొట్టద్దని చెప్పేసి అపోస్తులుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రార్థించుకుందాం. అందరి తలలోంచి కన్నుమూసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకుని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన అంశానికి మరలా మనం తిరిగి వచ్చాం. పోయిన ఆదివారం బల్లారాధన కాబట్టి బల్లారాధనకు సంబంధమైన వాక్య భాగాన్ని మనము కొంత భాగం ధ్యానించుకున్నాం. మన అంశము ఆత్మ కార్యములు. దేవుని ఆత్మ కార్యాలు మనము ధ్యానిస్తూ ఉంటున్నాం. మనము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం చదవండి ఒకసారి. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అంటే చంపుకొని ఉన్నారు, లేక చంపేశారు అని అర్థం. హల్లెలూయా. క్రీస్తు యేసు సంబంధులు అంట శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసుకున్నారంటే అవి ఇంకా వారిలో చనిపోయినాయి అన్నమాట, ఇంకా లేవు. అది ఎలా సాధ్యము అనేది మనం ధ్యానించుకున్నాం. అది ఎలా సాధ్యమైంది? దేవుని యొక్క ఆత్మశక్తి. మనం 3 సంగతులు, దేవుని ఆత్మ, కుమారుని ఆత్మ, పరిశుద్ధాత్మ. తండ్రి అయిన దేవుని ఆత్మ, లేక కుమారుడైన క్రీస్తు ఆత్మ, లేక పరిశుద్ధ ఆత్మ, త్రియేక దేవుని ఆత్మ. హల్లెలూయా. కాబట్టి ఇది పరిశుద్ధాత్మ ద్వారానే ఇది సాధ్యము అని మనం తెలుసుకున్నాం కదా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇప్పుడు మనం చదివిన వాక్యంలో శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ అని చదివాం. హల్లెలూయా. అంటే ఆరాధన మెసేజ్లో కూడా మనం విన్నాం ఈరోజు, మనలో దేవుని మీద నిజముగా ఉండవలసిన ప్రేమ, మొట్టమొదటిగా ఉండవలసిన ప్రేమ కూడా ఎవరి ద్వారా అనుగ్రహించబడుతుందంటే అది పరిశుద్ధాత్మ ద్వారానే అనుగ్రహించబడుతుంది అన్నమాట. హల్లెలూయా. మన సొంతగా దేవుని మనము పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో మనం ప్రేమించడము సాధ్యం కాదు. అలా ప్రేమించడానికి దేవుని ప్రేమను మనలో కుమరించేది పరిశుద్ధాత్మ దేవుడు. అన్నిటికీ పరిశుద్ధాత్మ దేవుడే అన్నమాట. హల్లెలూయా. తర్వాత ఇంద్రియ నిగ్రహ శక్తి. ఇంద్రియ నిగ్రహ శక్తి అన్నమాట. అంటే మనము చెప్పుకున్నాం ఇంతకు, మరి ఒకసారి చెప్తాను మీకు. కొన్ని తర్జుమాల్లో ఏముందంటే స్వయం క్రమశిక్షణ, స్వస్థ బుద్ధి, సౌండ్ మైండ్ అని ఇంగ్లీష్ తర్జుమాలో, కొన్ని తెలుగు ఈజీ టు లర్న్ వర్షన్లో తేలిగ్గా అర్థం చేసుకునే వాడుక భాషలో ఉన్న బైబిల్లో స్వయం క్రమశిక్షణ, స్వస్థ బుద్ధి. హల్లెలూయా. స్వస్థ బుద్ధి అని ఇక్కడే రాయబడింది కింద 3 అని అంకె వేసి, స్వస్థ బుద్ధియు గల ఆత్మని.
స్వయం క్రమశిక్షణ. వ్యక్తిగతంగా మనము క్రమశిక్షణలో, దేవుని చిత్త ప్రకారమైన క్రమశిక్షణలో మనము ఉండగలగాలి అంటే అది పరిశుద్ధాత్మ ద్వారానే సాధ్యము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని ఎగ్జాంపుల్స్ మనము చూద్దాం. మనం ఇంతకుముందు ధ్యానించినటువంటివే మరలా మీకు కొన్ని జ్ఞాపకం చేస్తాను, మరలా జాగ్రత్తగా వినండి. ఆదికాండము 39వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతాం. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పెను. అయితే అతడు ఒప్పుక ఎస్ ఎస్ పదో వచనం చూడండి. దినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. చూసారా, యోసేపు మీద కన్నేసిందంట ఆమె. యోసేపు ఆమెతో శయనించమంటే యోసేపు ఒప్పుకోలేదు. సరే, ఆమె వదిలిపెట్ల. దినము శోధిస్తూనే ఉంది, ప్రతిరోజు శోధిస్తూ ఉంది. కానీ యోసేపు ఏమాత్రము ఒప్పుకోలేదు. ఇప్పుడు చెప్పండి, అప్పుడు యోసేపులో ఏమున్నట్టు, ఏం శక్తి ఉన్నట్టు? ఇంద్రియ నిగ్రహ శక్తిని కలిగించే పరిశుద్ధాత్మ, లేక దేవుని ఆత్మ, లేక క్రీస్తు ఆత్మ, ఏదైనా చెప్పండి. హల్లెలూయా. దేవుని ఆత్మ అతనిలో ఉన్నందువలన ఆ యొక్క నిగ్రహ శక్తి వచ్చిందనమాట. హల్లెలూయా. ఆయన అంత కన్ను వేసి అతను అన్ని విధాలుగా రెచ్చగొడుతున్నా కానీ, ప్రతి దినము ప్రేరేపిస్తున్నా కానీ అతను మాత్రం ఒప్పుకోలేదంటే ఆయనలో దేవుని యొక్క ఆత్మ శక్తి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. 11వ వచనం కూడా చదువుదాం. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. హల్లెలూయా. చూసారా, ఆఖరికి ఆమె ఏం చేసింది? అతను పట్టుకునేసింది. ఇంట్లో ఎవరు లేకుండా చేసుకొని యోసేపు పని మీద వస్తే అతన్ని పట్టుకొని శయనించమన్నది. అయినా అతని పై వస్త్రాన్ని వదిలిపెట్టేసి బయటికి వెళ్ళిపోయాడు, పారిపోయాడు. బైబిల్ చెబుతుంది, జారత్వమునకు దూరముగా పారిపోవుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఆ మాట మనము ఒకసారి చదువుతాం. చదవండి తీసిన వాళ్ళు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. 18వ వచనం. హల్లెలూయా. చూసారా, ఏమని రాయబడింది? జారత్వమునకు దూరంగా. ఎలా పారిపోగలుగుతాము? దేవుని ఆత్మ ద్వారా. హల్లెలూయా. లేకపోతే మనము పారిపోలేము, పాపానికి కమిట్ అయిపోతాం, పాపంలో పడిపోతాం అన్నమాట. యోసేపు జీవితంలో ఆయన అంత నిగ్రహం కలిగి ఉండడానికి కారణము ఆయన కలిగి ఉన్నటువంటి ఆత్మ ద్వారా ఒక స్వయం క్రమశిక్షణలో అతడు ఉన్నాడనమాట. హల్లెలూయా. ఏ విధంగా ఉండాలని అనుకున్నాడో ఆ విధంగా ఉండగలిగాడు అనమాట. అది చెప్పకూడదు. ప్రైజ్ గాడ్. చెప్పండి, ఏ విధంగా ఉండాలనుకున్నాడో ఆ విధంగా ఉన్నాడు. ఆ విధంగా ఉండడానికి కారణము తను కలిగి ఉన్న దేవుని ఆత్మ. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి, మనం ఉండాలనుకున్న విధంగా ఉంటున్నామా? మనము ఎన్నో విషయాల్లో రేపటి నుంచి ఇలా ఉండాలి, నేను రేపు
జనవరి నుంచి ఇలా ఉండాలి నేను. హలో, రేపు జీతం వచ్చిన తర్వాత నేను ఇలా ఉండాలి, పాత వాళ్ళలాగా నేను ఉండకూడదు అనుకొని ఎంతోమంది చెప్పుకుంటూ ఉంటారు. భార్యతో ప్రమాణం కూడా చేస్తూ ఉంటారు, ఇక తాగను, జీతం అంతా ఇంటికి తెస్తానని. కానీ తేలేకపోతున్నారు, తాగకుండా ఉండలేకపోతున్నారు అన్నమాట. ఎందుకు? దీనికి కారణం ఏంటంటే దేవుని యొక్క ఆత్మ లేక, దానికి ముందు రక్షణ పాత్ర లేక, కొంతమందిలో రక్షణ లేక, కొంతమందిలో రక్షణ ఉన్నా కానీ దేవుని ఆత్మ లేక, ఇలాంటి పరిస్థితి అన్నమాట. ఫరో రాజు యోసేపులో దేవుని ఆత్మ ఉందని ఆయన గమనించడం మనం చూస్తాము. ఆదికాండం 41వ అధ్యాయము 37, 38 వచనాలు చదవండి. ఎస్, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుష్యుని కనుగొనగలమా? హల్లెలూయా. చూసారా ఆ మాట? 37 నుంచి మళ్ళీ నేను చదువుతున్నాను చూడండి. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడి ఇదంతయు నీకు తెలియపరచెను గనుక నీవలే వివేక జ్ఞానములు గలవారు ఎవరునూ లేరు. చప్పలు కొట్టి దేవుడిని మహింపరుస్తాం. హల్లెలూయా. అందుకనే ఫరో యోసేపును రాజు అంతటి వాడిని చేశాడు, ఆ కళ భావాన్ని చెప్పిన తర్వాత. కాబట్టి దీని అంతటి కారణం ఏమిటి అంటే దేవుని యొక్క ఆత్మ. హల్లెలూయా. అవును, మనము ఈ సంవత్సరం అంతా మనకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆత్మను గురించి మనము ధ్యానిస్తున్నాం కదా. ఎంతమంది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఈ సంవత్సరం నూతనంగా పొందుకున్నారు? ఈ సంవత్సరం పొందుకున్న వాళ్ళు చూపిస్తారా? ఇప్పుడు ధ్యానిస్తున్నాం కదా మనము, ఈ నూతన సంవత్సరం జనవరి నుంచి ధ్యానిస్తున్నాం. ఎంతమంది నిజంగా ఆత్మను గురించి వింటూ నేను అలా ఉండాలని పరిశుద్ధాత్మను ఎంతమంది అడిగి పొందుకున్నారు? ఎవరైనా సరే, ఎంతమంది పొందుకొని ఉన్నారు ఇప్పటికే? చేసి చూపిస్తారా? ఎంతమంది పొందుకొని ఉన్నారు? మరి మిగిలిన వాళ్ళందరూ ఈ సంవత్సరం అయిపోయే లోపల వాగ్దాన ఫలం పొందుకోవాలి కదా. చెప్పుకొని వినేసి యోసేపు బాగున్నాడు, ఇంకొక బ్రదర్ బాగున్నాడు, ఇంకొక బాగున్నారని చెప్పి చెప్పుకొని వినేసి పోవడమేనా? ఆ విధంగా మనం తయారవ్వాలి కదా. హల్లెలూయా. ఆ విధంగా మనం మారాలి కదా. ఇప్పుడు చెప్పుకొని మనము వెళ్ళిపోతూ ఉంటే మనం ఆ విధంగా మారేది ఎప్పుడు? అలా ఆశపడేది ఎప్పుడు? ఆశ గల వారి ప్రాణాన్ని మాత్రమే దేవుడు తృప్తిపరుస్తాడు. నీకు ఆశ ఉండాలి, వాంఛ ఉండాలి, దేవుని ఆత్మను పొందుకోవాలి. నేను కూడా అలాగ ఉండాలి, ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగి నేను ఉండాలి. నేను అనుకున్న ప్రకారం ఆ క్రమశిక్షణలో నేను ఉండాలి, ఆ స్వస్థ బుద్ధి కలిగి నేను ఉండాలి. ఎంత భయంకరమైన పరిస్థితి ఉన్నా సౌండ్ మైండ్తో, ఏ కలవరము లేకుండా నేను నిలబడాలా, ఉండాలా అనేటటువంటి ఆశ వాంఛ ఉండాలి కదా. హల్లెలూయా. దేవుడు అప్పుడే మన కోరిక ఆశని తీరుస్తాడు. 107వ కీర్తనలో దేవుడు ఆశ గల వారి ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. 9వ వచనం, ఏలయనగా ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఆత్మ కోసం ఆశపడాల, ఆత్మ కోసం ఆకలి కొనాల. హల్లెలూయా. అప్పుడు తప్పకుండా నీ ఆకలి తీరుస్తాడు దేవుడు, నీ ఆశను తృప్తిపరుస్తాడు. మనం తృప్తిగా భోజనం తిన్నట్టు, ఇంతకుముందు నేర్చుకున్నాం మనం, తృప్తిగా కడుపు నిండా భోజనం తిన్నట్టు దేవుని యొక్క వాక్య గ్రంథాన్ని హెచ్కేల్ ప్రవక్తకు చెప్పినట్టుగా ఈ గ్రంథమును నువ్వు తిని నీ కడుపు నింపుకో. హల్లెలూయా కదా. అలాగ ఆత్మ పూర్ణులమై ఉండాలి అని ఇవన్నీ ధ్యానిస్తున్నాం పదే పదే. హల్లెలూయా. తర్వాత
యోబు గ్రంథం 31వ అధ్యాయము మొదటి 7 వచనాలు చదువుకుందాం. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగూ చూచెదను, అలాగూ చేసిన ఎడల పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలముననున్న సర్వశక్తిని స్వాస్థ్యమేమగును. దుర్మార్గులకు విపత్తు సంభవించుటే గదా, పాపం చేయు వారికి దురవస్థ ప్రాప్తించుటయే కదా. ఆయన నా ప్రవర్తన ఎరుగును గదా, నా అడుగుజాడలన్నిటిని లెక్కించును గదా. అబద్ధికుడిని నేను తిరుగులాడిన ఎడల, మోసం చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల, నేను యథార్థుడినై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యం ఏమైనను నా చేతులకు కలిగిన ఎడల, నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక, నేను నాటినది పెరికి వేయబడునుగాక. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకని తిరుగలి విసురునుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక. అది దుష్కామ కార్యము, అది న్యాయాధిపతుల చేత శిక్షనందదగిన నేరము, అది నాశన కోపం వరకు దహించు అగ్నిహోత్రము, అది నా ఆదాయమంతయు నిర్మూలము చేయును. హలో, యోబు ఎంత స్వయం క్రమశిక్షణలో ఉన్నాడో చూడండి. హల్లెలూయా. ఎంత ఇంద్రియ నిగ్రహం కలిగి ఉన్నాడు, స్వస్థ బుద్ధి, సౌండ్ మైండ్ కలిగి ఉన్నాడు. కన్నులతో నిబంధన చేసుకున్నాడంట, నేను కన్యకను కన్నులు ఎత్తి చూడను అని. అంతే, నేను నిబంధన చేసుకున్నాను, మరి ఇప్పుడు నేను కన్నులు ఎత్తి ఒక కన్యకని నేను ఎలా చేసి చూసేది? అలా చూస్తే నేను నా దేవునితో చేసుకున్న నిబంధన ఏమవ్వాలి? ఒక దుర్మార్గుడికి, ఒక పాపికి నేను అవకాశం ఇచ్చిన వాడిని అవుతాను కదా. నేను అలాగా చెయ్యను, ఎప్పటికీ చేయను. ఒకవేళ చేస్తే నా దేవుడు తన త్రాసులో నన్ను తూచునుగాక అంటున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు తన న్యాయమైన త్రాసులో తూచినా కూడా నేను దోషిగా కనపడను అంటున్నాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. నేను పరస్త్రీని ఆశించి పరుల యొక్క ఇంటి వాకిట్లో ఉన్నట్లయితే, ఆ నీతి న్యాయాధిపతి అయిన దేవుడు నా భార్యను వేరొకడికి అప్పగించునుగాక అంటున్నాడు. నా భార్య వేరొకడి తిరగని విసురునుగాక అంటున్నాడు. ఆయన ఎంత చక్కని తీర్పు, తనదైన శైలిలో మాట్లాడుతున్నాడు. నిజంగా అది దేవుని తీర్పు. అది హల్లెలూయా. ఏది విత్తుతామో అది కోస్తామనేది దేవుడు సెలవిచ్చిన మాట. కానీ యోబు ఆ మాట మాట్లాడుతున్నాడు అంటే యోబు అంత పర్ఫెక్ట్గా ఉన్నాడని అర్థం. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాము. పేతురు రాసిన 2వ పత్రికలో దీనికి సంబంధించిన ఒక వాక్యము పేతురు గారు చాలా చక్కగా రాశారండి. అది కూడా ఒకసారి మీ దృష్టికి నేను తీసుకొస్తాను. 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైన వారి మనస్సులను మరులు కొల్పుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులనై ఉండి తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఇక చూడండి, వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు. యోబు అయితే అంటున్నాడు, నేను కన్యకను చూడనని
నిబంధన చేసుకున్నాను, నేను ఎట్ట మళ్ళా నా దేవుని నామం దూషణ పాలయ్యేటట్టు నేను మళ్ళా కన్నులెత్తి కన్నికని ఎలా చూసేది? నేను చూడను. హల్లెలూయా. నేను నిబంధన చేసుకున్నా, నేను చూడను. నేను అలాగా ఉండగలను. హల్లెలూయా. అంత స్వయం క్రమశిక్షణలో, స్వస్థ బుద్ధిలో, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడుగా యోబు ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి ఏమంటున్నారు, వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు అస్థిరులు చాలా మంది ఉన్నారంట. ఒక ప్రమాణం చేసుకుంటే, ఒక ఒప్పందం చేసుకుంటే, ఒక నిబంధన చేసుకుంటే దాంట్లో స్థిరంగా ఉండలేకపోతున్నారంట. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఎందుకు స్థిరంగా లేకపోతున్నారు? పరిశుద్ధాత్మ అభిషేకం ఎవరినైతే ఉండదో వారు స్థిరముగా ఉండలేరు. వారు ప్రమాణం చేసుకున్న ప్రకారం ఉండలేరు. వారు తీసుకున్న తీర్మానాల్లో ఉండలేరు. వారు చేసుకున్న నిబంధనలో వాళ్ళు నిలవలేరు. వివాహాల్లో కూడా మనం పెళ్లి చేసేటప్పుడు భార్య, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు దగ్గర, పెళ్లి కుమార్తె దగ్గర ప్రమాణాలు చేయిస్తాం, నిబంధనలు అంటాం. అందుకనే క్రైస్తవ మ్యారేజెస్ అన్నీ, క్రైస్తవ వివాహాలన్నీ అగ్రిమెంట్ మ్యారేజెస్ కాదు, నిబంధన మ్యారేజెస్ అన్నమాట. హలో, కవనెంట్ మ్యారేజెస్, అగ్రిమెంట్ మ్యారేజెస్ కాదు. అంటే నిబంధన శాశ్వతం, అగ్రిమెంట్ శాశ్వతం కాదు. అది ఎంతవరకు రాసుకుంటామో అంతవరకే, కానీ నిబంధన శాశ్వతం. అందుకనే ఆఖరిని పెళ్లి చేసిన పాస్టర్ వాళ్ళ భార్యాభర్తల చేతులు పెట్టుకొని ప్రతిష్ట, వాళ్ళిద్దరిని భార్యాభర్తలుగా ప్రతిష్ట చేసిన తర్వాత ఒక ప్రకటన ఇస్తాడు. దేవుడు జతపరిచిన వారిని ఎవరు వేరు చేయకూడదు, తుదకు వీరిరువురు కూడా ఏ కారణం చేతనైనను ఒకరిని విడిచి ఒకరు వేరు కాకూడదని ఆ రిజిస్ట్రార్ ప్రకటన చేస్తాడు, వారికి ఆజ్ఞ ఇస్తాడు. అంటే మరణం తప్ప వాళ్ళని ఏది వేరు చేయడానికి లేదు. అంత నిబంధనలో నిగ్రహించుకొని కట్టుకున్న భార్య, కట్టుకున్న భర్త పవిత్రంగా జీవించాలంటే హల్లెలూయా, ఆ నిగ్రహ శక్తిని ఇచ్చేటటువంటి చెప్పండి పరిశుద్ధాత్మ కావాలా. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. ఒకప్పుడు మన జీవితాలు అలాగా ఇప్పుడున్నట్టుగా ఆ రోజు లేదుగా. మనం పరిశుద్ధాత్మ అభిషేకం పొంది నిగ్రహించుకునే శక్తిని పొందుకున్న తరువాత నుంచి మన జీవితం వేరే. మనం పరిశుద్ధాత్మాభిషేకం పొందకుండా మనం ముందు జీవిత కాలంలో మన ప్రవర్తన, మన చూపులు, మన క్రియలు, మన యొక్క కార్యాలు, మన అడుగుజాడలన్నీ వేరే. పరిశీలన చేసి చూసుకుంటే మనకి అర్థమవుతుంది ఆ డిఫరెన్స్ అనేది. కానీ ఇప్పుడు మనం వెనక్కి ఎన్నడూ ఇక పోకూడదనమాట. అందుకని ప్రభువు కూడా చెప్పాడు, ధర్మశాస్త్రాన్ని కొట్టేయడానికి వచ్చావా ప్రభు నువ్వంటే, ప్రభు ఏమన్నాడంటే నేను నెరవేర్చడానికి వచ్చాను అని ఒక ఆజ్ఞ గురించి ప్రభువు మాట్లాడిన మాట చూడండి. 5వ అధ్యాయము 27వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. చూసారా? హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రభువు చెప్పాడు, నువ్వు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తున్నారంటే, నేను ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించడం లేదు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చానన్నాడు. 17వ వచనం, 5:17, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చి తర్వాత దాన్ని మేకులతో సిలువకు కొట్టేశాడు. నెరవేర్చి కొట్టేశాడు అంతే. అది అడ్డం లేకుండా, ఇశ్రాయేలీలకు మనకు మధ్య అడ్డము లేకుండా కొట్టేశాడు అంతే. హల్లెలూయా. అందరినీ ఒక కుటుంబంగా చేయడానికి చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. సున్నతి గలవారు, సున్నతి లేని అనవారు అనబడినటువంటి మనము, సున్నతి గలవారు అనబడిన వాళ్ళు, ఇక ఆ వ్యత్యాసం లేకుండా అందరూ క్రీస్తు యేసునందు
ఒకే కుటుంబంగా కట్టబడేదానికి దాని మేకులతో కొట్టేసి అడ్డం లేకుండా చేశాడు. తప్పులు కొట్టి దేవుని మహింపరుస్తాం. హల్లెలూయా. కాబట్టి ఎంత చక్కగా చెప్పబడింది. ప్రభు ఏమంటున్నాడు? నేను విచారం చేయొద్దని విచారము చేయమని చెప్పానా? నేను చెప్పేది ఏనండి, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట ధర్మశాస్త్రంలో ఉంది. అయితే నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును అన్నాడు. ఇప్పుడు ప్రపంచమంతా భయంకరమైనటువంటి పాపంలో పడి నశించిపోతున్నారు. పిల్లలతో సహా, పెద్దలతో సహా, వృద్ధులతో సహా, కొంతమంది దైవజనులతో సహా ఈ యొక్క సెల్ ఫోన్ మాయలో పడిపోయి భయంకరంగా చెడిపోతున్నారు. అందుకనే మనకు నిగ్రహ శక్తి కావాలి. హల్లెలూయా. నిగ్రహ శక్తి కావాలి. నేను నా సమయము దొంగలించబడుతుందని తెలుసుకున్నా ఒకరోజు. ఎలా అంటే, కొంతమంది దైవజనులు ఉన్నారు నాకు బాగా దగ్గరగా ఉన్నవాళ్ళు. కొన్ని పాస్టర్స్ ఫెలోషిప్స్ ఉన్నాయన్నమాట. నేను రాత్రి పడుకునే ముందు ఎవరన్నా ఏమన్నా ప్రత్యేకమైనవి పెట్టారేమో అని చెప్పి అది ఓపెన్ చేసి చూస్తూ ఉంటే తెలియకుండా అరగంట, ఒక్కోసారి ముక్కాలు గంట అయిపోతుంది అనమాట. ఒకసారి చూసి వణికిపోయా నేను. ఇంత సమయం అనవసరంగా దీన్ని ఆ పాస్టర్ ఏం పెట్టాడు, ఈ పాస్టర్ ఏం పెట్టాడు, ఆయన ఏం పెట్టాడు, ఈయన పెట్టాడు, ఆ ఫ్రెండ్ ఏం పెట్టాడు, ఈ ఫ్రెండ్ ఏం పెట్టాడు అని చూస్తూ దాదాపు హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ పోతా ఉంది. ఈ హాఫ్ అన్ అవర్ ముక్కాలు గంట దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుంటే ఎంత బాగుండునో అని ఒక్కసారి నాకు వణుకొచ్చింది అనమాట. అంతే. ఇంకా వాటిని అసలు చూడకుండా, ఎంత ముఖ్యమైన ఫ్రెండ్ అయినా సరే, ఎంత ముఖ్యమైన ఫెలోషిప్ అయినా సరే, అసలు వాటిని చూడకుండా ఆఫ్ చేశాను అనమాట. హల్లెలూయా. అంటే ఈ విధంగా కూడా కొంతమంది దొంగలించబడతా ఉన్నారు. హలో, ఈ విషయంలో కూడా ఇంద్రియ నిగ్రహ శక్తి కావాలి. ఇప్పుడు చప్పలు కొట్టి దేవుని మహింపద్దాం. మీ సమయాన్నంతా తినేస్తుంది, జాగ్రత్త. దేవుని సన్నిధిలో వాక్యం చదివే సమయం పోతుంది, ప్రార్థించే సమయం పోతుంది, ఉపవాసం ఉండే సమయం పోతుంది. కాబట్టి ఇంద్రియ నిగ్రహ శక్తి ఎంతైనా అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపించేటప్పుడు ఆయనకు లోబడినావంటే ఆయన నీకు ఆ ఇంద్రియ నిగ్రహ శక్తిని ఇస్తాడు. చప్పలు కొట్టి దేవుడిని మహిమ పరుస్తాము. హల్లెలూయా. తరువాత సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు నేను చెప్పేస్తాను, వినండి. సమయం అయిపోవచ్చింది. నేను చెప్తాను, రాసుకోండి, మీరు ఇంటికాడ చదవండి. అక్కడ దావీదు బత్షెబ అనేటటువంటి స్త్రీతో వ్యభిచారం చేస్తాడు. నిజంగా దానికి కారణము దావీదులో అతని యొక్క స్వయం క్రమశిక్షణ తప్పాడు అనమాట. ఏంటి చెప్పండి? స్వస్థ బుద్ధిని తప్పిపోయింది ఆయనలో. అందువల్ల ఆ పాపం చేయగలిగాడు అతను. అంటే దావీదుకు ఒక చక్కని క్రమశిక్షణ ఉంది. ఆయనకి ఒక చక్కని క్రమశిక్షణ ఉంది. ఏంటంటే అది మాత్రం చదువుతాం. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. ఇది జరిగిన తర్వాత ఏంటి చెప్పండి? ఇది జరిగిన తరువాత యోధా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. కాబట్టి యెజ్రెయేలీయురాలగు అహీనోయము, కర్మెలీయుడగు నాబాలునకు భార్య అయిన అబీగయీలు అను తన 2 భార్యలను వెంటబెట్టుకొని దావీదు అక్కడికి పోయెను. హల్లెలూయా. దావీదుకి చక్కని స్వయం క్రమశిక్షణ ఉంది. ఆయనకి చాలా గొప్పవాడు దావీదు. దేవుణ్ణి అడగకుండా ఏది చేయలేదన్నమాట. అలాంటి వ్యక్తి తన స్వయం క్రమశిక్షణని అతడు కోల్పోయాడనమాట. ఆ సందర్భంలో ఏంటంటే, రాజులు వసంతకాలంలో
యుద్ధానికి వెళ్ళి వాళ్ళ రాజ్యాన్ని విస్తరింపజేసుకోవాలన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు చదవండి 2వ సమూయేలు 11వ అధ్యాయం 1వ వచనం చదవండి. రాజులు యుద్ధమునకు బయలుదేరి సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఇదే ఆయన చేసినటువంటి పొరపాటు. రాజు తన సేనాధిపతులను సైన్యాన్ని తీసుకొని వెళ్ళి యుద్ధాలు చేసి తన రాజ్యాన్ని విస్తరింపజేసుకోవాలి. వాళ్ళను పంపించి ఇతను ఇంట్లో ఉన్నాడంటే తన క్రమశిక్షణను అతడు ఏం చేశాడు? కోల్పోయాడు అనమాట. ఎప్పుడైతే ఆ యొక్క క్రమశిక్షణను ఆయన కోల్పోయాడో పాపం పొంచి ఉంది. స్నానం చేస్తున్న స్త్రీని చూశాడు, తెప్పించుకొని పాపం చేశాడు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు చెప్తున్న విషయం ఏంటంటే అతని యొక్క క్రమశిక్షణ లోపమే. ఏంటది? అతని యొక్క క్రమశిక్షణ లోపమే, స్వస్థ బుద్ధి లోపమే, ఇంద్రియ నిగ్రహ శక్తి లోపమే. అంటే ఇంద్రియ నిగ్రహ శక్తి లోపం అంటే దేవుని ఆత్మలో లోపం కాదు, ఆయన ఆత్మశక్తిని ఆర్పుకున్నటువంటి దావీదు లోపం అన్నమాట. ఆ సమయంలో ఏం చేశాడు? ఇంద్రియ నిగ్రహ శక్తిని ఆర్పేసుకున్నాడు. దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడి చక్కని క్రమశిక్షణ కలిగినటువంటి వాడు దావీదు రాజు. ఆత్మను ఆర్పేసుకున్నాడు. అంటే ఒక తప్పు వెనక ఇంకొక తప్పు జరుగుతూనే ఉంటుంది అన్నమాట. మనము క్రమశిక్షణ తప్పితే. ఎంత గొప్ప క్రమశిక్షణ కలిగిన వాడు మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం 17:15 వచనం. నేను అందుకునేంత వరకు చదువుతున్నాండి. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకుందును. చప్పలు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్పవాడో కదా దావీదు రాజు, ఎంత క్రమశిక్షణ కలిగిన వాడు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం అనుదినము వేకునే లేచి దేవుని ఎత్తికేవాడు, దేవుని ముఖ దర్శనం చేసుకునేవాడు. అది ఆయనకు ఎంతో తృష్ణ, ఆకలి అన్నమాట. హల్లెలూయా. అలాంటి క్రమశిక్షణ కలిగిన వాడు, స్వస్థబుద్ధి కలిగిన వాడు, ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగిన వాడు ఇప్పుడు క్రమశిక్షణ లోపం ద్వారా అతడు భయంకరమైన పాపంలో పడిపోయాడు. నిజంగా దావీదు రాజు కనుక యుద్ధానికి వెళ్ళి ఉంటే ఆ పాపం చేసి ఉండేవాడు, ఆ పాపంలో పడి ఉండేవాడు కాదు. చూడండి 63వ కీర్తన 1-2 వచనాలు. దావీదుకున్న మంచి క్రమశిక్షణ చెప్తున్నా. దేవా, నా దేవుడవు నీవే, వేకునే నిన్ను వెదుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఇండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో గొప్ప క్రమశిక్షణ కలిగిన వాడు, వేకున ఆయన వెతికేవాడు. ఆయన కన్నులు దేవుని కొరకు దేవుని చూడాలని ఆయన ఎంతో ఆశపడుతున్నాడు. ఆయన మేలుకుంటే దైవ దర్శనం పొందుకోవాలంతే. అలాంటి వ్యక్తి క్రమశిక్షణను కోల్పోయి యుద్ధానికి వెళ్లకుండా నిద్రపోకూడని సమయంలో నిద్రపోతూ మధ్యాహ్నం నిద్రపోయి సాయంకాలం లేచి అంత యుద్ధభూమిలో ఉంటే ఈయన మాత్రం మిద్దె మీద పచారులు చేస్తున్నాడు. క్రమశిక్షణ లోపం, స్వస్థ బుద్ధి లోపం, ఇంద్రియ నిగ్రహ శక్తిని ఆర్పుకొని అతడు అలా పచారులు చేస్తూ స్నానం చేస్తున్న స్త్రీ కంటబడినప్పుడు ఇంద్రియ నిగ్రహంతో పక్కకు రావాల్సిన వ్యక్తి ఇంద్రియ నిగ్రహ శక్తిని ఆర్పుకొని ఆమె తీసుకొచ్చి భయంకరంగా వ్యభిచారం చేస్తాడు. అలాంటి వ్యక్తి తర్వాత నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరిక చేయబడి ఆ తరువాత ఎంత ఇంద్రియ నిగ్రహ శక్తితో ఉండిపోయాడో బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. ఆ పాపం తర్వాత దేవుడు దావీదు రాజును సరిచేస్తాడు. సరిచేసిన తరువాత
అతడు ఇంద్రియ నిగ్రహ శక్తితో చనిపోయే వరకు ఉన్నాడండి. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ లార్డ్. మరలా అలాంటి పాపము కానీ ఇంకే పాపం కానీ చేయకుండా దేవుని మనసానుసారుడుగా చనిపోయేంత వరకు ఇంద్రియ నిగ్రహ శక్తితో ఉన్నట్టుగా మనకు బైబిల్ తెలియజేస్తూ ఉంది. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదివితే ఆ విషయం మనకు అర్థమవుతుంది. అందరూ ఒకసారి చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి. అందరూ ఒక్క నిమిషమే నా ముందు ఉంది, నేను చెప్పేసి ముగిస్తా. అందరు చేతులు ఎత్తాలి. హల్లెలూయా. అందరు స్తోత్రం చెప్పండి. ఒక్కసారి చప్పలు కొట్టండి. హల్లెలూయా. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయము మొదటి 4 వచనాలు. ఎస్. రాజైన దావీదు బహు వృద్ధుడు కాగా రాజైన దావీదు బహు వృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలుగకయుండెను. కాబట్టి వారు, మా ఏలిన వాడవును రాజునకు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెదుకుట మంచిది, ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కవిగిట్లో పండుకొనునని చెప్పి ఇశ్రాయేలీయుల దేశపు దిక్కులన్నిట్లో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెతికి అభిషగు అను సూనేమీయురాలిని చూచి రాజునొద్దకు తీసుకుని వచ్చింది. ఆ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను గాని రాజు దానిని కూడలేదు. పరిశుద్ధాత్మ దేవుడు చూశారా ఈ మాట రాయించాడు. హల్లెలూయా. రాజు ఆ చక్కని దానిని ఆయన కౌగిల్లో పడుకొని ఆయనకు వేడి కలుగజేస్తూ ఆయన ఆదరించి పరిచర్య చేసేదానికి నియమించబడితే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, దావీదు రాజు ఆమెను కూడలేదంట. అంటే వృద్ధుడైపోయాడు. వృద్ధుడైన వాడికి అదేముంటుంది, అది మామూలే కదా అని అనుకోవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు చూడండి. హల్లెలూయా. అతడు ఆమెను కూడలేదు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుడిని మహింపరుస్తాం. అంటే అతడు ఇంద్రియ నిగ్రహ శక్తిని, అంటే తన యొక్క ఆత్మను అతను ఆర్పుకోకుండా కాపాడుకున్నాడని దీని అర్థం. హల్లెలూయా. హలో. అందువల్లనే నాతాను ప్రవక్త వచ్చి సరిచేసిన తర్వాత, అంటే ప్రవక్తను పంపించి దేవుడు సరిచేసిన తర్వాత చాలా చాలా జాగ్రత్త పడ్డాడు. హల్లెలూయా. హలో. మనం జాగ్రత్త పడాలా. ఇలాంటి శోధనలు ఎన్నో వస్తూ ఉంటాయి మనకు. రక్షించబడినటువంటి తర్వాతనే, రక్షించబడక ముందు వచ్చే శోధనల కంటే అధికమైన శోధనలు వస్తాయి. ఇలాంటివి మళ్ళా వెనక్కి లాగడానికి, మరలా మనం పాపలో పడిపోవడానికి, మనకి ఏ అలవాట్లయితే రక్షించబడక ముందు ఉన్నాయో అదే అలవాట్లలోనికి తీసుకొని పోవడానికి దుష్టుడు అనేక విధాలుగా మనకు ఏవైతే అప్పుడు రక్షించబడక ముందు ఇష్టపడి తిన్నామో, తాగామో, చూచామో అవన్నీ మన కళ్ళ ముందుకు తెస్తాడు. అప్పుడే మనము ఆ పాపంలో పడకుండా వెనక్కి పోకుండా ఉండాలంటే హల్లెలూయా ఇంద్రియ నిగ్రహ శక్తి కావాలి. చప్పలు కొట్టి దేని మహింపడతాడు. హల్లెలూయా. ఆ విషయమై దావీదు రాజు జాగ్రత్త పడ్డాడు. దేవునికి ఎంతో కన్నీళ్లతో ప్రార్థన చేసుకున్నాడు. 51వ కీర్తన ఆయన పశ్చాత్తాపడడం, నాతాను ప్రవక్త వచ్చి గద్దించిన తర్వాత దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి రాసినటువంటి ఆ కీర్తనలో అతని ప్రార్థన ఎంతో అవసరమైనటువంటి ప్రార్థన మనం కూడా చూడాలి. హల్లెలూయా. 10వ వచనం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. హల్లెలూయా. నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. చప్పలు కొట్టి దేని మహింపడదా. బతిమాలుకుంటున్నాడు. అయ్యో, నీ ఆత్మను కానీ తీసేసావంటే నేను వర్స్ట్ అయిపోతా, చెడిపోతా, నాశనం అయిపోతా. నీ ఆత్మను నా యొద్ద నుంచి తీసివేయొద్దని బతిమాలుకున్నాడు. దేవుని యొక్క ఆత్మ లేకపోతే ఏం జరుగుతుందో ఎరిగినవాడు. దేవుని ఆత్మను కోల్పోయిన తర్వాత సౌలు రాజు ఎంత భయంకరంగా భ్రష్టుడైపోయాడో ఎరిగినవాడు. ఈ రోజుల్లో కూడా దేవుని ఆత్మ లేని వాళ్ళు ఎంతమంది క్రైస్తవులు భయంకరంగా
దేవుని నామాన్ని దూషణ పాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. కొంతమంది ఆత్మను పొందిన వాళ్ళు కూడా ఆత్మను ఆర్పుకొని దావీదు వలె పాపం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే సాధన ఎక్సర్సైజ్ అవసరం. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. సాధన అవసరం. స్పిరిచువల్ ఎక్సర్సైజ్, శరీర సంబంధమైన ఎక్సర్సైజ్ కొంత మట్టుకే ప్రయోజనం అంట. ఆత్మ సంబంధమైనటువంటి వ్యాయామము అది శాశ్వత కాలము ప్రయోజనం అంట. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. మనోళ్ళు కొంతమంది శరీర సంబంధ వ్యాయామానికి ఎక్కువ సమయం ఇస్తాం, ఆత్మ సంబంధమైన వ్యాయామానికి సమయమేమో అంటే అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటం, ఎడతెగక ఉండేటటువంటి వ్యాయామం మన జీవితంలో ఉండాలి. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. అందరూ ఒకసారి లేచి నిలబడదాం. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మరలా ఇంకెలాంటి పొరపాట్లు మనం చేయకూడదు, వెనక్కి పోకూడదు. మనం స్థిరంగా ఉండాలి. స్థిర మనస్సు, శుద్ధ హృదయం నూతనంగా పుట్టించని అడుగుతున్నాడు. అయా, నీ ఆత్మ నా యొద్ద నుంచి తీసివేయదు. నేను ఇంకెన్నడూ కూడా నీ ఆత్మను ఆర్పుకొని నేను చూడకూడనివి నాయనా చూడకూడదు ప్రభువా. నేను తినకూడదు ప్రభువా. నీ ఆత్మను ఆర్పేసుకొని నేనేమేం చేశానో మీరు ఎరుగుదురు. యథార్థంగా ఒప్పుకోగలగాల. ఒక 2 నిమిషాలు మీకు సమయం ఇస్తున్నా. దేవుని ఆత్మను ఆర్పుకొని ఏమేం చూసామో, ఏమేమి తిన్నామో, ఏమేం చేశామో, ఎక్కడెక్కడికి వెళ్ళామో, ఇప్పుడు కూడా నీ ప్రాణం ఎక్కడుందో చూసుకో. ఎవరి మీద పెట్టుకొని ఉన్నావో, అది ఎక్కడెక్కడ సంచరిస్తుందో చూసుకో. నీ ప్రాణం, నీ మనసు, నీ సోల్ ఎక్కడెక్కడుందో చూసుకో. నీ ప్రాణం నీలో పెట్టుకో, దాన్ని నిగ్రహించుకో. దాన్ని నీలో ఉండేటట్టు నిగ్రహించుకునే శక్తిని అడుగు. నీ మనసు స్థిరంగా ఉండేటట్టు దేవుణ్ణి అడుగు. ఒకవేళ పాతదై నీవు నీ ఇష్ట ప్రకారం నువ్వు చేస్తూ ఉంటే, ప్రభువా నాకు నూతన మనస్సు స్థిరముగా ఈయన అడగండి. చేతుల పైకి ఒక్క నిమిషం అడగండి. దేవుడు తప్పకుండా ఇస్తాడు. మనలో పాపం లేదని చెప్పుకుంటే మనల్ని మనమే మోసం చేసుకుంటామని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా యోహాన్ గారు తను రాసిన మొదటి పత్రికలో మొదటి 8వ వచనంలో చక్కగా ఆయన రాశాడు. మనము పాపం లేదని చెప్పుకుంటే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నామంట. అందుకని ప్రియులారా, మన జీవితాల్లో ఒక్కసారి పరిశీలన చేసుకొని ప్రభువుకు అప్పగించుకొని మనము బయలుదేరుదాం. చూడండి, నేను చదువుతాను, మీరు ప్రార్థన చేస్తూనే ఉండండి. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. దావీదును పవిత్రుడుగా చేశాడు, క్షమించాడు, పరిశుద్ధపరిచాడు, స్థిర మనసు ఇచ్చాడు. ఆత్మను తీసివేయలేదు. ప్రియులరా, తెలుసో తెలియకో, లేక పోతిఫర్ భార్య లాంటి వాళ్ళు ఎవరెవరు ఏమేమి నిన్ను ప్రేరేపిస్తే బలహీనుడివై బలహీనరాలువై ఏదేని పాపంలో పడిపోయావో యథార్థంగా ఒప్పుకో. దేవుడు నిన్ను క్షమిస్తాడు, నిన్ను కడుగుతాడు, పరిశుద్ధపరుస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు. అడుగు, ప్రభువా మాకు శక్తియో ప్రేమయో ఇంద్రియ నిగ్రహం కలిగించే ఆత్మనిచ్చావు నాయన, ప్రియతనం కలిగించే ఆత్మనివ్వలేదు తండ్రి నాయన. మా జీవితాల్లో మేము ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగి ఉండేటట్టు మీ ఆత్మాభిషేకాన్ని మాపై కుమ్మరించు అని చెప్పి అడగండి. ఇంకెన్నడూ నేను నా ప్రభువా పాపము చేయకుండా నాకు నిగ్రహ శక్తి, ఇంద్రియ నిగ్రహ శక్తి దయచేయండి. యోబులాగా నేను కన్నులతో నిబంధన చేసుకున్నాను, కన్యకను నేను ఇలాగూ చూడగలను. నా దేవుని సన్నిధిలో నిబంధన చేసుకున్న నా నిబంధన ఏమవ్వాలి? నిబంధన స్వీకరించిన నా దేవుని పేరు ఏమవ్వాలి? నేను నిబంధనని మీరి కన్యకను చూస్తే అంటున్నాడు. అలాంటి ఒక సెల్ఫ్ కంట్రోల్, స్వయం క్రమశిక్షణ, స్వస్థ బుద్ధి, సౌండ్ మైండ్
ఇంద్రియ నిగ్రహ శక్తి. అడగండి, దేవుడు ఇస్తాడు. దావీదు దేవుడే నీ దేవుడు నా దేవుడు, యోబు దేవుడే నీ దేవుడు నా దేవుడు, యోసేపు దేవుడే నీ దేవుడు నా దేవుడు. అందరికీ ఏక దేవుడు, త్రియేక దేవుడు మన ప్రభు అయిన యేసయ్య. అడగండి అడగండి అడగండి. ఇంకెన్నడూ మనము పాపంలో పడకూడదు, చూడకూడదు. అనవసరంగా టైం వేస్ట్ చేసి దేవుని సన్నిధిలో వాక్యం చదివే సమయం వెళ్ళిపోతా ఉంది, పోగొట్టుకుంటున్నాం. ప్రార్థించే సమయం పోగొట్టుకుంటున్నాం. ఏకాంతంగా దేవునితో గడిపే సమయం పోగొట్టుకుంటున్నాం. ఉపవాసాలు ఉండేది పోగొట్టుకుంటున్నాం. తెలియకుండా మనం భ్రష్టు పట్టిపోతున్నాం ప్రియులారా. తెలియకుండా ఈ లోకానుసారులం అయిపోతున్నాం, దేవుని చిత్తానికి దూరం అయిపోతున్నాం. దానివల్ల ఎంతో భయంకరమైన పరిస్థితులు చుట్టుముడుతున్నాయి. వాటిలో నుంచి మన జీవితాలు బయటికి రావాలి. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకందరికీ ప్రభువా శక్తియో, ప్రేమయో, ఇంద్రియ నిగ్రహం కలిగించే మీ ఆత్మను అనుగ్రహించి ప్రభువా, మేము ఇంద్రియ నిగ్రహ శక్తితో ప్రభువా, స్వస్థ బుద్ధితో ప్రభువా, మేము నాయన స్థిర మనసును, శుద్ధ హృదయమును కలిగి ప్రభువా, ఎల్లప్పుడూ నాయన ఆత్మీయ ఎక్సర్సైజ్, ఆత్మీయ వ్యాయామం కలిగి ప్రభువా, మేము ఆత్మలో బహు బలంగా, స్థిరంగా నాయన తొట్టిల్లని వాళ్ళుగా మేము ఉండడానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే ఈరోజు ఈ సందేశాన్ని విని యథార్థంగా తమ తప్పిదములు ఒప్పుకుంటున్నారో, క్షమించుటకు సిద్ధ మనసు గల దేవా, దయతో క్షమించి నాయన వాటిపైన జయమిమ్మని, ఇంకెన్నడూ వెనక్కిపోకుండా కృప చూపమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసయ్య ద్వారా వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 2 నిమిషాల్లో ప్రకటనలు చెప్పేస్తాను. గత వారంలో ప్రకటించుకున్న కార్యక్రమాలన్నీ దేవుని మహిమార్థమై